అరుదైన అవకాశం. ఏడాదిలో 4సారి ఓట్లేస్తున్న 12 గ్రామాల ప్రజలు. ఎక్కడో తెలుసా? ఏడాదిలో 4సారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్న 12 గ్రామాలు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల సందడి. ఇటు తెలంగాణలోనూ అటు మహారాష్ట్రలోనూ ఓట్లేస్తున్న గ్రామస్తులు. ఎవరైనా ఒక వ్యక్తి ఎన్ని ఓట్లు వేయొచ్చంటే టక్కున ఒక ఓటు అని సమాధానం చెప్తాం. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఒక్కో వ్యక్తి ఒకే ఏడాదిలో 4 సార్లు ఓటేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇంతకీ వారు 4 ఓట్లను ఎలా వేస్తున్నారో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోని కుమరంభీం జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల పౌరులు 4 ఓట్లను వేస్తారు. ఈ గ్రామాల ప్రజలకు తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఓటు వేసే అరుదైన అవకాశం ఉంది. బోలా పటార్, కోట, పద్మావతి, పరందోలి, ముకుదంగూడ, అంతాపూర్, మహారాజ్గూడ, శంకర్లొద్ది, ఇంద్రానగర్, గౌరీ, లెండిగూడ, ఎస్సాపూర్ గ్రామాల్లో 2 రాష్ట్రాల పాలన సాగుతోంది. ఇక్కడ వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు అంతా ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరు గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ఓట్లేయగా ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎంపీ స్థానానికి ఓటేశారు. అలాగే మే 13న తెలంగాణలోని ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఓట్లేశారు. మళ్లీ ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజురా నియోజకవర్గానికి ఓట్లు వేయనున్నారు. ఈ 12 గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. కానీ 1987లో భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ మహారాష్ట్ర వీటిని చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. ఈ గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు కేకే నాయుడు కమిషన్ను ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్తో పాటు ఏపీ ఉమ్మడి హైకోర్టు కూడా ఈ గ్రామాలన్నీ ఉమ్మడి ఏపీవేనని తేల్చి చెప్పాయి. ఈ విషయంపై మహారాష్ట్ర సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అప్పటి నుంచి కేసు పెండింగ్ లో ఉంది. ఇక్కడి ప్రజలు మాత్రం ఇరు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.